హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇవాళ అయితే నేను 5:05 లేచినట్టున్నానండి. ఇంకా చీకటిగానే ఉంది. లైట్ వేసుకొని కసులు కొట్టి కల్లాపి చల్లి నుగ్గు వేసుకున్నానండి. చూడండి, మీకు ఈ విధంగా నుగ్గు చీకటిలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కదా. తెల్లవారి నాకైతే ఇంకా బాగా కనిపిస్తుందండి. ఎంతమంది పొద్దున్నే లేచి నుగ్గు వేస్తున్నారు? అందరూ కామెంట్ చేసేయండి. ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్క ఇంటి ముందర నుగ్గు కనిపిస్తూ ఉందండి. అది ఒక పేడ రంగు అనేది వచ్చింది. అది చల్లుకొని దాని మీద నుగ్గు వేసి మళ్ళీ అది ఎల్లో కలరు రంగుల ముగ్గులు వేసుకుంటూ ఉన్నారండి. అలా ఎల్లో కలరు రెడ్ కలర్ నేను కూడా వేసేసానండి. మీరు కూడా అలాగే వేస్తుంటారా? ఇక ఇంట్లోకి వచ్చి గ్యాస్ పొయ్యినల్లా తుడిచేసి టీ అయితే చేస్తున్నానండి. మేమైతే ఉత్త పాలతో అయితే చేయలేమండి. అలా అంత స్ట్రాంగ్గా కూడా తాగలేము. కాబట్టి కొంచెం వాటర్ అన్న ఒక గ్లాస్ వాటర్ వేసి పాలు పోసి టీ పొడి వేసి బాగా మరిగించాలండి. ఈ టీ పొడి వేసినాక టీ అనేది ఎంత బాగా మరిగితే టీ అనేది అంత టేస్ట్ వస్తుందండి. అప్పుడే బాగా ఉంటుంది. నేనైతే టీ అనేది ఉదయం మొహం కడుక్కొని ఒకసారి తాగుతానండి. మళ్ళీ టిఫిన్ చేసేసినాక మరీ ఒకసారి తాగుతానండి. మా అబ్బాయి కూడా అట్లనే తాగుతాడు. టీ అంటే ఎందుకో 2-3 సార్లు అయినా తాగుతూ ఉంటామండి. మీరు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. ఇక వంటలోకి వస్తే గాన ఈరోజు నేను పచ్చిమిరపకాయల పప్పు చేస్తున్నానండి. అందుకు పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు, 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు తీసుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు అదేవిధంగా మా ఇంట్లో అందరికీ ఈ పచ్చిమిర్చి పప్పు అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమేనా? ఎంత బాగా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. బాగా చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలను తొక్కు తీసుకుంటున్నాను. చిన్నప్పుడైతే మా పిల్లలు దీన్ని ఎల్లో పప్పు అంటారండి. మనం వట్టి మిరపకాయ కారం వేసి చేస్తాం కదా, దాన్ని రెడ్ పప్పు అనేవారు. పచ్చిమిరపకాయ వేసి చేస్తే దీన్ని ఎల్లో పప్పు అనేవారు. గోంగూర వేసేస్తే గ్రీన్ పప్పు. అట్లా రకరకాల పేర్లతో పెట్టి వాళ్ళకు తినిపించి మారం చేస్తూ ఉన్నా కానీ అలా తినిపించుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఈ విధంగా పప్పుకైతే ఇప్పుడు టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు అన్నీ కోసేసి తరిగి పెట్టుకుంటున్నాను. అదేవిధంగా పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలు చేసేస్తున్నానండి. అప్పుడైతే పిల్లలు తినారని నేను మిక్సీ పట్టి వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయినారు కదా, అందుకని దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెము పచ్చిమిరపకాయలు ఎక్కువనే తీసుకున్నానండి. మీకు తగినంతలో మీరు తీసేసుకోండి. మేమైతే పప్పుకు కందిబేలను వాడతామండి. కొందరైతే శనగపప్పు కూడా వాడుతూ ఉంటారు కదా. మా సైడు కందిబేలను మాత్రమే వాడతారు పప్పుకు. శనగబేలను అయితే శనగబేళ్ళ పాయసానికి కానీ, పూర్ణాలకు కానీ, భక్ష్యాలకు, కుడుములకు వాటికి ఉపయోగిస్తారు. ఇక పప్పుకైతే తగినంత ఎసురు పోసేసుకోవాలండి. పోసుకున్నాక ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. అలాగే కాసింత పసుపు, జీలకర్ర, తగినంత చింతపండు, 2-3 రెబ్బల ఉల్లిపాయలను కూడా వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు చాలండి. అంతే. మాది పాత కుక్కర్ కాబట్టి అందులో మందం ఉంది. స్లోగా పెట్టినామంటే 1 విజిల్కే పప్పు ఉడికిపోతుందండి. స్లోలో 2 పెట్టినామంటే అది గంధం అయిపోతుంది. అందుకే మీరు కుక్కర్ని బట్టి విజిల్స్ తెప్పించుకోండి. ఎందుకంటే పాతదైతే 1-2 విజిల్లు చాలు హైలో పెట్టినా కానీ. మరి కొత్తది పల్చగా ఉందనుకో, దానికైతే 5-6 విజిల్లు రావాలండి. పప్పు అయిపోయిందండి. తగినంత ఎసురు పోసుకుంటే మనకేం పొంగదండి అసలుకు. ఇంకా కొందరు నూనె కూడా వేసేస్తారు పొంగకుండా. కొందరు గంటె, గిన్నె అలాంటివన్నీ పెడతా ఉంటారు. నేను తగినంత నీళ్లు పోసినానంటే అవసరమే లేదండి. ఇంకా బాగా ఉప్పు వేసి ఎనుపుకున్నానండి. ఆ తర్వాత తిరువాత కూడా పెట్టేస్తున్నానండి. తగినంత నూనె పోసేసుకొని ఎల్లిపాయలు దంచేసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపు గింజలు వేసేసేయాలండి. బాగా వేగినాక పప్పులో తిరువాత పెట్టేసేయాలండి. ఇది ఎంత బాగుంటుందంటే ఇక్కడ మా ప్రజలల్లో కొంచెం గట్టిగానే చేసుకుంటారంటే, కొందరు ప్రాంతాలలో అయితే లూజుగా చేసుకుంటారు. మా ప్రాంతంలో మా సైడ్ అయితే ఇలా గట్టిగానే చేసుకుంటారు. అలా తినడానికే ఇష్టపడతారండి. లూజుగా ఉందనుకో, ఏమిది చారా పప్పా అంటారండి. అందుకే మా సైడ్ అయితే ఇలా గట్టిగానే ఉంటుంది. ఈ పప్పు చపాతీలకు కానీ, రోటీలకు కానీ, అన్నంలోకి కానీ ఎంత బాగుంటుందంటే అస్సలకు వదిలిపెట్టలేమండి. కూడా చేసేసుకోండి. బాగా వచ్చిందంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇక మా వారికి టైం అయిందని నేను పప్పు, రొట్టె చేసినానండి. రొట్టె మీకు చూపెట్టలేదు, తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. రొట్టె పప్పు మాత్రమే చేసినాను ఆయనకు.
అదేవిధంగా క్యారియర్కు అన్నం కూడా చేయాలండి. ఇంకా ఆయనకైతే పెట్టేశాను. ఇప్పుడైతే మనం ఈ పప్పుతోనే చారు చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. ఏందాక నువ్వు బ్యాళ్ళు పక్కకు తీయకుండా చారు అలాగా చేసేస్తున్నావు అనుకోకండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే, మనం ఎనిపినాం కదా పప్పును, ఒక 2-3 గంటలు కానీ వేరే సర్వలోకి తీసేసుకొని తగినంత నీళ్లు పోసి మీరు చింతపండు కానీ ఒక టమాటా పండు కానీ కంపల్సరీగా వేయాలండి. లేదంటే ఇంకా అది అస్సలు బాగుండదు. నేను టమాటా బదులు చింతపండు రసం గుజ్జు వేసినాను. అలాగే తగినంత ఉప్పు వేసినాను, కరివేపాకు వేసినాను, కాసింత నూనె కూడా వేసుకున్నానండి. అది మీకు చూపెట్టలేదు. వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి. అప్పుడే ఆ చారుకు టేస్ట్. మా అబ్బాయి దీన్ని 3 పూటలు తినేసినాడండి. అసలుకు రొట్టె కూడా తినకుండా అబ్బాయి ఉదయం అన్నం చారు, మధ్యాహ్నం కూడా అన్నం చారు, నైట్ కూడా అన్నం చారే తినేసాడండి. మా అబ్బాయికి ఎంత ఇష్టం అంటే చారు, ఏ చారే కానీ బాగా ఉండాలండి. ఉత్తపప్పు అస్సలుకు తినరు మా వాళ్ళైతే. అందులో చారు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక వచ్చేసి అన్నానికైతే పెట్టేస్తున్నానండి. 1.5 గ్లాస్ అయితే రైస్ తీసేసుకున్నాను. నేనైతే ఇప్పటికి రైస్ కుక్కర్లో వండేస్తున్నానండి. బాగా కడిగి 2-3 సార్లు కడిగి వంచేసుకున్నానండి నీళ్ళను. ఈ అన్నాన్ని అయితే తగినంత 1.5 గ్లాసుల రైస్ అంటే 3 గ్లాసుల నీళ్ళు కదండి. ఆ విధంగా నీళ్లు పోసేసుకొని ఆ రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. ఇప్పుడేమో అందరూ రైస్ కుక్కర్లో వండుకోకూడదు అంటున్నారండి. నాకైతే ఇంకా పర్ఫెక్ట్గా తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేసేయండి. కొనుక్కున్నామండి. ఇది 1500 ఎంతనో పడింది. నాకు కొంచెం వర్క్ బిజీగా ఉండి కొనేసుకున్నాము. తప్పదు కదా అని దానినే వండేస్తున్నానండి. చూద్దాం తర్వాత నిదానంగా వాట్ చేసుకోవడమో అలా చేసేసుకోవాలండి. ఇంకా రైస్నైతే మీరైతే అన్నాన్ని ఎలా వండుతున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి. రైస్ కుక్కర్లోనా, లేదంటే సరిపోసి ఈగర్చడమా, లేదంటే వార్చడమా, ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడైతే ఆ చారు చేసేసాను, పప్పు చేసినాను, మరియు అన్నాన్ని కూడా చేసేసినానండి. ఆయన క్యారియర్ కట్టడం పంపించడమేనండి డ్యూటీకి. ఇంకా టైం అవుతుంది. ఈ విధంగా వంటలన్నీ చేసేసినానండి. రొట్టె ఒకటి మీకు చూపెట్టలేదు, ఎప్పుడన్నా నిదానంగా చూపిస్తానండి. ఇంకా ఆయన వెళ్ళిపోయాక డ్యూటీకి నేను స్నానం చేసేసి దీపారాధన కూడా చేసేసుకున్నానండి. మీరు కూడా చేసేసుకున్నారా? నా పనుల్లో కొంచెం 9-10 కల్లా అయిపోతుందండి. దీపారాధన చేసి 10 అవుతుంది. తినేసేసాను. ఆ తర్వాత నేను ఆవకాయ పెట్టానండి. మామిడికాయ చట్నీ పెట్టాను. ఇది చూపెట్టలేదు, తీయలేదు అసలుకు. ఇది 3వ రోజు. దీన్ని అందుకు 3 రోజు తీసి కలుపుదామని కలుపుతున్నానండి. చూడండి, ఎర్రగా బాగానే కనిపిస్తుంది కదా. నాకైతే బాగానే ఉంది. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేసేయండి. జాడీలు లేక నేనైతే పెరుగు డబ్బాలో పెట్టేసేసానండి. మీ దగ్గర ఏమన్నా జాడీలు ఉంటే జాడీలు పెట్టేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేక ఇంకా పెరుగు డబ్బాలో పెట్టేశాను. నూనె ఎక్కువైంది అనుకుంటున్నారేమో, ఏం పెద్ద ఎక్కువ కాలేదండి. అది అలా అంటూ ఉంటే అలా కనిపిస్తుంది. ఇది రోజు రోజుకు పీల్చుకొని ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఎంత కొంచెం ఎక్కువ నూనె ఉంటేనే అంత కలర్ కూడా చేంజ్ కాదు, ఎండిపోదండి. అందుకని మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. నూనె అయితే తగినంతనే వేసేసాను. ఇవాళ వీడియో ఇంతేనండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అండి.